పోలవరం ముందు జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారు. నేను చేస్తానని చంద్రబాబు చెప్పడం వల్ల ఇతనికి అప్పో చేయించారు. అవును. తర్వాత వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు చెడ్డం వల్ల వీళ్ళు వాళ్ళు లెక్కలు అడిగితే వీళ్ళు నిధులు ఇవ్వలేదు, లెక్కలు చెప్పలేదని మేము నిధులు ఆపామని ఒక అవును. ఆర్గ్యుమెంట్ చేశారు. అవును. సో ఇది ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటయ్యారు కదా! ఇప్పుడు పోలవరాన్ని పూర్తి ఏంటవుతుంది? చేస్తారా? లేదు, ఇది మళ్ళీ ఎవరో మళ్ళీ కొత్త ఈ కాంట్రాక్ట్లు మళ్ళీ మారుస్తారు, కొత్త కాంట్రాక్టులు వస్తారు. ఆ కాంట్రాక్టుల్లో ఇది చేస్తారు, డిలే అవుతుంది, బాగా కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. మరి మళ్ళీ కాస్ట్ నాణ్యత, ఎస్కలేషన్. తర్వాత నాణ్యత, కాస్ట్ నా ఉద్దేశంలో నాణ్యత చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మేడిగట్ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ, క్వాలిటీ సఫర్ అయ్యి. అందులో కొంతమంది అక్కడ కాంట్రాక్టర్లు ఎలక్ట్రల్ బాండ్స్లో బీజేపీకి డబ్బులు ఇచ్చారు. సో ఇటువంటి పరిస్థితులు ఏంటవుతాయంటే ఇదంతా ప్రజలకి నష్టం. ఏకపాక్షికంగా డెసిషన్స్ తీసుకుని ప్రజలకు నష్టాన్ని కలిసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనివల్ల ఎంతవరకు లాభం వస్తుంది? ఇప్పుడు ఆ సైడ్ కృష్ణా జిల్లా సైడ్ అది స్టెబిలైజ్ అవుతుంది ఆయకట్టు. ఈ సైడ్ కొంత కొంత డ్రింకింగ్ వాటర్ వస్తాయి. కానీ నా ఉద్దేశంలో ఉత్తరాంధ్రకి ఉన్న రావలసినటువంటి నీళ్ళు గోదావరి నుంచి రావడం లేదు. కనుక పోలవరం వల్ల నా ఉద్దేశంలో పోలవరం మీద కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేయాలి. దీనికి ఒరిజినల్గా దీని తాలూకు దీని మీద ఎంత ఖర్చు, ఇప్పుడు ఎంత ఖర్చు, దాంట్లో అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లాభాలు ఏంటి, ఇప్పుడు వచ్చేటటువంటి లాభాలు ఏంటి, ఇవన్నీ మీరు చేసి ఆడిట్ చేయాలి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దాని మీద ఆడిట్ చేయాలి. ఇప్పుడు దాని మీద కేసు ఉంది కదా కోర్టులో. ఉందండి, చాలా చాలా ఉన్నాయి. అదే అదే. అమరావతిని రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామంటున్నారు. ఉమ్. ఆర్థిక రాజధాని అంటే ఏమిటి సార్? వాట్ డస్ ఈ మీన్? ఇదంతా అండి, ఏంటంటే ఈ క్యాపిటల్ సిటీ అనేది బిల్డింగ్లు కట్టడం, ఎయిర్ కండిషన్ రూమ్స్ క్రియేట్ చేయడం అంతా కాంట్రాక్టర్స్ కోసమే, ఇది ప్రజల కోసం కాదు. ఇప్పుడు అమరావతి మీద తీసుకున్న నిర్ణయం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకపాక్షికంగా ఏ పొలిటికల్ పార్టీని కన్సల్ట్ చేయకుండా, ప్రజల్ని కన్సల్ట్ చేయకుండా శివరామకృష్ణన్ రిపోర్టు ఇగ్నోర్ చేశారు. ఆ అమరావతి ప్రాజెక్టులో వేలాది ఎకరాలు మంచి ఫెర్టైల్ ల్యాండ్ డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి చిన్నకారు రైతుల్ని, టెనెంట్స్ని, అగ్రికల్చర్ వర్కర్స్ని డిస్ప్లేస్ చేసి అది ఇప్పుడు బ్యారన్గా ఉన్నాయి. దాని మీద నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేశాను. కేసు వేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ఇంతవరకు అప్పుడు టీడీపీ దాని మీద కంప్లై అవ్వలేదు, అలా వైఎస్ఆర్సీ అవ్వలేదు. అలాగే ఇక్కడ డైరెక్షన్ విశాఖపట్నం ఏమొచ్చింది సార్? వాళ్ళు డైరెక్షన్ ఏమొచ్చింది? వాడు కమిటీ వేయమన్నారు. ఎన్వైరన్మెంటల్ కమిటీ వేసి ఆ ఎన్వైరన్మెంటల్ కమిటీ తాలూకు నామ్స్ ప్రకారం ఆ కన్స్ట్రక్షన్ అంతా సాగాలని. అదంతా ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ విశాఖ క్యాపిటల్ కూడా వైఎస్ఆర్సీ, అది కూడా ఏకపాక్షికమే. ప్రజలను ఎవరిని కన్సల్ట్ చేయలేదు, ఏ పొలిటికల్ పార్టీస్ కానీ విశాఖపట్నం అని. ఇప్పుడు నా ఉద్దేశంలోనంటే విశాఖపట్నంలో క్యాపిటల్ సిటీ వస్తే, అమరావతిలో వస్తే ప్రజలకు ఒరిగేది ఏమిటి? ఎంతమంది ఈ సెక్రటేరియట్లో క్యాపిటల్ సిటీలో ఎంతమంది ప్రజలు ఉంటారు? నేను చూసింది అంత కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, పాలిటీషియన్స్, ఇంకెవరు ఉంటారు అక్కడ?